రాయలసీమ ప్రాజెక్టులో నీళ్లు నింపి కరువును పారదోలతానని సీఎం చంద్రబాబు కడప జిల్లాలో అన్నారు. రాయచోటి మండలం కంచరపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. రెయిన్ గన్ను ఉపయోగించి పంటలు తడుపుకుంటున్న రైతులతో ఆయన ముచ్చటించారు. ఆ తర్వాత జరిగిన సభలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వైకాపా నాయకులు ఉన్మాదులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మాటల మనిషి కాదు, చేష్టల మనిషి. ఆయన అప్పిన భగీరక్షకుడే. ఆయన జీవితకాలం నిర్విరామ కృషితో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆయన కృషి చేస్తున్నాడు. ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడేందుకు, రైతులను ఆదుకునేందుకు తప్పకుండా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది దేశంలోనే అత్యున్నత ప్రమాణాలుగా రాష్ట్రంగా తీర్చిదిద్దగలరు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతిని సాధించగలదనే నమ్మకం కలుగుతోంది. ఏం చదువుకున్నారు? మీరు డిగ్రీ సార్. డిగ్రీ చేశారు. జిల్లా కార్యదర్శిగా ఉన్నా సార్. జిల్లా కార్యదర్శిగా ఉన్నా. జిల్లా కార్యదర్శి. థ్యాంక్ యూ కొల్లారెడ్డి. థ్యాంక్ యూ సార్. ఇంకెవరేం మాట్లాడాలి ఉన్నారు అక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఘనత వహించినటువంటి మహానుభావుడిన అటువంటి ముఖ్యమంత్రి మాది మాధవరం గ్రామము, కుర్రుపల్లి. మేము కుర్రవాళ్ళం. మా గ్రామానికి వచ్చినావు. మాది 32 పల్లెలు ఉండాలి. దేవరా నీళ్లతో చాలా ఇబ్బందులు పడతాను. మా చిన్న చిన్న కుంటలు ఉండాలి. ఆ కుంటలకి ఏదన్నా ఆ రమేష్ రెడ్డి చెప్పినట్టు దానికి ఏదైనా ఆధారం ఇచ్చే